ఈరోజు టాపిక్ ఆఫ్ యాడర్. ఆఫ్ యాడర్ 2 బైనరీ బిట్స్ని యాడ్ చేస్తుంది అండ్ 2 అవుట్పుట్స్ని జనరేట్ చేస్తుంది. ఆ 2 అవుట్పుట్స్ని సమ్ అండ్ క్యారీ అనుకుంటున్నాము. సో ఆఫ్ యాడర్ 2 బైనరీ బిట్స్ని యాడ్ చేసి 2 అవుట్పుట్స్ని జనరేట్ చేస్తుంది. ఆ 2 అవుట్పుట్స్ వచ్చేసి సమ్ అండ్ క్యారీ. ఇందాకే చెప్పాను 2 బైనరీ బిట్స్ని యాడ్ చేస్తుంది అని. ఆ 2 బైనరీ బిట్స్ని ఏ అండ్ బిగా తీసుకున్నాను. ఏ అండ్ బి 2 బైనరీ బిట్స్కి ఇవన్నీ ఇన్పుట్ కాంబినేషన్స్. ఈ ఇన్పుట్ కాంబినేషన్స్ ఎలా రాస్తారు అంటే, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇక్కడ చూడండి 2 ఉన్నాయి. ఎన్ని ఇన్పుట్ కాంబినేషన్స్ వస్తాయి అంటే ఒక ఫార్ములా ఉంది. నెంబర్ ఆఫ్ ఇన్పుట్ కాంబినేషన్స్ ఈక్వల్ టు 2 పవర్ n. n ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. ఈ కేస్కి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 2. సో నెంబర్ ఆఫ్ ఇన్పుట్ కాంబినేషన్స్ 2 పవర్ 2 అంటే 4 కాంబినేషన్స్ వస్తాయి. ఈ కాంబినేషన్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ 4 ఉంది కదా, దాని నెక్స్ట్ హై డిజిట్ అంటే 3 దగ్గర ఎండ్ అవుతుంది. ఈ అన్ని కాంబినేషన్స్ని బైనరీ ఫామ్లో రాయాలి. 0 to 3 మధ్యలో ఉన్న నెంబర్స్ 0, 1, 2, 3. ఈ కాంబినేషన్ ఇవే మనకి ఇన్పుట్ కాంబినేషన్స్ అవుతాయి. 0 బైనరీ ఫామ్ వచ్చేసి 0, 0. 1 బైనరీ ఫామ్ వచ్చేసి 0, 1. 2 బైనరీ ఫామ్ వచ్చేసి 1, 0. 3 బైనరీ ఫామ్ వచ్చేసి 1, 1. ఇలాగా మీరు ఇన్పుట్ కాంబినేషన్స్ రాయాలి. తర్వాత ఆఫ్ యాడర్ ఈ 2 బైనరీ బిట్స్ని యాడ్ చేసి 2 అవుట్పుట్స్ని జనరేట్ చేస్తుంది. ఈ అడిషన్ ఎలా పర్ఫార్మింగ్ అవుతుంది అనేది డెసిమల్ సిస్టమ్తో మీకు కంపారిజన్ చేస్తూ చెప్తున్నాను. ఫస్ట్ కేస్ తీసుకోండి, 0 ప్లస్ 0. 0కి ఏదైనా నెంబర్ యాడ్ చేసినప్పుడు రిజల్ట్ 0 వస్తుంది. ఇక్కడ ఒక బిట్తో రిజల్ట్ని రాయకూడదు. ఆ 0 అనేదాన్ని 2 బైనరీ బిట్స్ యూజ్ చేసి రాయండి. 2 బైనరీ బిట్స్ యూజ్ చేసి 0కి బైనరీ ఫామ్ వచ్చేసి 0, 0. ఇందులో ఫస్ట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ పొజిషన్లో ఉన్నదాన్ని సమ్ పార్ట్గా తీసుకుంటాము. నెక్స్ట్ హై సిగ్నిఫికెంట్ పొజిషన్లో ఉన్నదాన్ని క్యారీ పార్ట్గా తీసుకుంటాము. ఇలానే ఎందుకు తీసుకోవాలి అంటే, మీకు ఎగ్జాంపుల్గా ఒక డెసిమల్ నెంబర్ తీసుకుంటున్నాను, 949 33 అని. సో ఈ డెసిమల్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి చదువుకుంటుంటారు కాబట్టి మీకు తెలుస్తుంది అడిషన్ ఎలా జరుగుతుంది అని. 9కి 3 యాడ్ చేసినప్పుడు 12 రిజల్ట్ వస్తుంది. ఈ 12 నెంబర్ ఎలా రాస్తామో అనేది అబ్జర్వ్ చేయండి. 2 అంటే 1స్ పొజిషన్లో ఉన్నదాన్ని రిజల్ట్ పార్ట్కి యాడ్ చేస్తాం. నెక్స్ట్ హై పొజిషన్లో ఉన్నదాన్ని క్యారీగా నెక్స్ట్ డిజిట్కి ఫార్వర్డ్ చేస్తాం. ఇలాంటి నొటేషనే మనం ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాము. వచ్చిన రిజల్ట్లో ఫస్ట్ సిగ్నిఫికెంట్ పొజిషన్ ఆర్ లీస్ట్ సిగ్నిఫికెంట్ పొజిషన్లో ఉన్నదాన్ని సమ్గా తీసుకుంటున్నాము. నెక్స్ట్ హై పొజిషన్లో ఉన్నదాన్ని అంటే క్యారీగా పంపించాం కదండి, ఇక్కడ నెక్స్ట్ హై పొజిషన్లో ఉన్నదాన్ని క్యారీ పార్ట్గా రాస్తున్నాం. సో ఈ నొటేషన్ మీకు అర్థమవుతే ఈ ట్రూత్ టేబుల్ కన్స్ట్రక్షన్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ కాంబినేషన్ చూడండి, 0 ప్లస్ 1. 0కి 1 యాడ్ చేస్తే 1 వస్తుంది. ప్రతి రిజల్ట్ని 2 బైనరీ బిట్స్గా రాయాల్సి వస్తుంది. 0, 1కి బైనరీ ఫామ్ వచ్చేసి 0, 1. ఫస్ట్ పొజిషన్లో ఉన్నది సమ్ పార్ట్గా తీసుకుంటాము. నెక్స్ట్ పొజిషన్లో ఉన్నది క్యారీ పార్ట్గా తీసుకుంటాము. నెక్స్ట్ ఇన్పుట్ కాంబినేషన్ 1 ప్లస్ 0. 1కి 0 యాడ్ చేసినప్పుడు 1 రిజల్ట్గా వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 1ని బైనరీ ఫామ్లో 0, 1గా రాయొచ్చు. లీస్ట్ సిగ్నిఫికెంట్ పొజిషన్లో ఉన్నది సమ్ పార్ట్ అవుతుంది. నెక్స్ట్ హై పొజిషన్లో ఉన్నది క్యారీ పార్ట్గా తీసుకుంటాం. నెక్స్ట్ 1 ప్లస్ 1. 1 ప్లస్ 1 యాడ్ చేస్తే 2 వస్తుంది. కానీ బైనరీ ఫామ్లో 2ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 1, 0 అని రిప్రజెంట్ చేస్తాం. లీస్ట్ సిగ్నిఫికెంట్ పొజిషన్లో ఉన్నది సమ్ పార్ట్ అవుతుంది.
హై సిగ్నిఫికెంట్ పొజిషన్లో ఉన్నది క్యారీ పార్ట్ అవుతుంది. ఇలాగా ట్రూత్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ట్రూత్ టేబుల్ అడిషన్ ఎలా పర్ఫార్మింగ్ అవుతుంది, ఆ 2 బైనరీ బిట్స్ ఎలా పర్ఫార్మింగ్ జరుగుతాయి, అండ్ క్యారీ అండ్ సమ్ ఎలా జనరేట్ అవుతుంది అనేది రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ తర్వాత ఎక్స్ప్రెషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి అంటే, మనం సర్క్యూట్ డ్రా చేయాలి అంటే ఎక్స్ప్రెషన్స్ కావాలి. ఈ ఎక్స్ప్రెషన్స్ అవుట్పుట్స్ ఎన్ని ఉంటే అన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఆఫ్ ఆర్డర్లో మనకి 2 అవుట్పుట్స్ ఉన్నాయి, సమ్ అండ్ క్యారీ. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ సమ్ అండ్ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ క్యారీ. ఇవి అండి ఎక్స్ప్రెషన్స్. ఇవి ఎక్స్ప్రెషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తానో మీకు చెప్తున్నాను. ఫస్ట్ సమ్ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే దాని కరెస్పాండింగ్ కాలం అబ్జర్వ్ చేయండి. ఈ కరెస్పాండింగ్ కాలం అబ్జర్వ్ చేసినప్పుడు ఏ రోస్లో మనకి 1 ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. సెకండ్ రో అండ్ థర్డ్ రోలో 1s ఉన్నాయి. ఈ పర్టికులర్ అంటే ఏ ఇన్పుట్స్కి ఇలా అవుట్పుట్ 1 వచ్చింది అనేది చూడండి. ఆ ఇన్పుట్ కాంబినేషన్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. A0 B1 ఉన్నప్పుడు S1 వచ్చింది. ఆ ఇన్పుట్ కాంబినేషన్ ప్రోడక్ట్ తీసుకోండి. ఈ ఇన్పుట్ కాంబినేషన్ ప్రోడక్ట్ ఎలా తీసుకోవాలి అంటే, ఏ వాల్యూ చూడండి 0 ఉంది, బి వాల్యూ 1 ఉంది. ఏదైనా వేరియబుల్ వాల్యూ 0 ఉన్నప్పుడు దాని కాంప్లిమెంట్ ఫామ్ తీసుకోవాలి, దాని వాల్యూ 1 ఉన్నప్పుడు నార్మల్ ఫామ్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏ బార్, ఏ వాల్యూ 0 కాబట్టి ఏ బార్, బి వాల్యూ 1 కాబట్టి బి, వాటి ప్రోడక్ట్ తీసుకోవాలి. సో ఈ 1కి ప్రోడక్ట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకున్నాను, ఫస్ట్ టర్మ్ ఏ బార్ బి. అలాగే థర్డ్ రోలో కూడా మనకి 1 ఉంది, దాని ఇన్పుట్ కాంబినేషన్ 1 0. ఏ వాల్యూ 1 ఉంది కాబట్టి ఏ, బి వాల్యూ 0 ఉంది కాబట్టి బి బార్. సో ప్లస్ ఏ బి బార్. ఇలా 2 1స్కి వాటి కరెస్పాండింగ్ ఇన్పుట్స్ ప్రోడక్ట్ తీసుకున్నాను, ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. తర్వాత వాటి రెండింటిని యాడ్ చేయాలండి. సో టోటల్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. ఈ ఎక్స్ప్రెషన్ని గమనిస్తే ఇది XOR ఆపరేషన్, XOR గేట్ ఎక్స్ప్రెషన్కి ఈక్వల్గా ఉంది. సో సింపుల్ ఫామ్లో ఎలా రాయొచ్చు అంటే ఏ XOR ప్లస్ ఏ XOR బి అని రాయొచ్చు. ఇలాగ సమ్కి ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేసాము. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ క్యారీకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నానో చూడండి. క్యారీకి ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయడానికి క్యారీ కాలం చూడాలి. ఓన్లీ లాస్ట్ రోలోనే మాత్రమే 1 ఉంది, ఆ పర్టికులర్ ఇన్పుట్ కాంబినేషన్ మాత్రమే తీసుకోవాలి. సో ఏ వాల్యూ 1 ఉంది, బి వాల్యూ 1 ఉంది, వాటి ప్రోడక్ట్ ఏబి. సో క్యారీ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు ఏబి అవుతుంది. ఇలాగే ఎక్స్ప్రెషన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ప్రెషన్స్ నుంచి సర్క్యూట్ డ్రా చేస్తాము. తర్వాత ఈ సర్క్యూట్ డ్రా చేయడానికి ఈ ఎక్స్ప్రెషన్స్ని మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయాలి ఉంటుంది. ఫస్ట్ ఎక్స్ప్రెషన్కి సమ్ ఎక్స్ప్రెషన్కి చూడండి